ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. బాగున్నారు కదా? బాగున్నాను. நல்லா இருக்கீங்களா? నల్లా ఇరుకే. केम छो? బాబు. कैसा हो यार? ఓ మై గాడ్, ఇన్ని లాంగ్వేజెస్ లో చిరంజీవి గారు. హౌ ఇస్ ఇట్? నాకు ఇష్టమై నేర్చుకోవడమ్మా. కష్టమై ఈయన చెప్పారు కదా అని చెప్పేసి 35 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి. సో ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్ కె రాఘవేంద్రరావు గారు అండ్ జగదేక వీరుడు మా చిరంజీవి గారు, అలాగే మా నిర్మాత అశ్విని దత్ గారు, ముగ్గురు రెడీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ రిలీజ్ మే 9వ తారీఖున జరగబోతుంది. ఒక్కసారి మెమరీస్ అన్ని రిఫ్రెష్ చేసుకుందామా? ముగ్గురికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా మే 9వ తారీఖున మళ్ళీ రిలీజ్ అవుతుంది 35 సంవత్సరాల తర్వాత. హౌ డస్ ఇట్ ఫీల్ రాఘవేంద్రరావు గారు? ఎలా అనిపిస్తుంది? ఇంద్రలోకం నుంచి ఇక్కడ దిగినంత అందులో అవును, మేము మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్తున్నామా, స్వర్గం చూడబోతున్నామా? స్వర్గం అంటే వెంకయ్యనాయుడు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, రాఘవేంద్ర గారి సినిమాలు స్వర్గాన్ని పైనుంచి కిందకు దిగుతారని. దాని ఇన్స్పిరేషన్ కూడా ఆ పిక్చర్ గురించే. అలా జగదేవకురుడికి అసలు మాకు ఒక చాలా మెమరీస్ ఉన్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా విడుదలై 35 సంవత్సరాలు అవుతుంది. మా గ్లామర్లు మారుతున్నాయి కానీ అప్పటికి ఇప్పటికీ ఇంకా పెరుగుతుందే కానీ మా చిరంజీవి గారి గ్లామర్ ఏం మాత్రం తరగటం లేదు. సార్, ఎలా అనిపిస్తుంది మే 9వ తారీఖున మళ్ళీ రిలీజ్ అయిపోతుంది? రియల్లీ ఎక్సైటింగ్ సుమా. అండ్ 35 ఇయర్స్ అయిందా అన్న భావం కలుగుతుంది. ఎందుకంటే ఆ షూటింగ్లో ప్రతి మూమెంట్, ప్రతిరోజు షూటింగ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్, అది ఆన్ స్క్రీన్ కానీ బిహైండ్ ద స్క్రీన్ కానీ, సచ్ వండర్ఫుల్ మూమెంట్స్ అనమాట. అవన్నీ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి. ఇందాక ముగ్గురు గదిలో కూర్చొని అవన్నీ నెమరు వేసుకుంటుంటే నిన్న మొన్న జరిగినట్లు ఉంది తప్ప. అశ్విని దత్ గారు, మీ ఫీలింగ్ ఆఫ్ రిలీజింగ్ ఆన్ మే 9th? కళ్ళబడిన నీళ్ళు వస్తున్నాయి అమ్మా, ఆనంద బాష్పాలు. ఇది గ్రేట్ వెంచర్. చిరంజీవి గారికి, రాఘవేంద్ర గారికి జన్మలకి రెండు. చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు ఆ కెమిస్ట్రీ, ఆ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, అసలు ఆ ఎనర్జీ వేరే లెవెల్. మీరిద్దరూ కలిసి చేసినటువంటి, అంటే పేరుగా చేసిన ఫస్ట్ సినిమానేనా చిరంజీవి గారు ఇది? ఫస్ట్ అని చెప్పాలి కానీ నిజానికి ఫస్ట్ కాదు. దానికి ముందు నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో తను ఇంకా బాంబేకి షిఫ్ట్ అయ్యి అక్కడ స్టార్గా, సూపర్ స్టార్గా ఎస్టాబ్లిష్ అవ్వకముందు రాణి కసర రంగం అనే ఒక సినిమా చేశాను, మన టిఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో, వాసిరాజు ప్రకాశం గారు అబ్బాయి. అండ్ ఆ సినిమా తర్వాత మళ్ళీ మన గురువుగారి డైరెక్షన్లోనే మోసగాడు అనే సినిమాలో సోమన్ బాబు హీరోగా, అందులో అమ్మాయి డ్యూయల్ క్యారెక్టర్, ఒకటి కొంచెం వ్యాంపిష్గా ఉంటుంది, ఒక అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆ వ్యాంపిష్గా ఉన్న అమ్మాయి పక్కన చేశాను. అది ఇద్దరికైపు ఒక సాంగ్ కూడా పెట్టారు ఆయన మాకు. బట్ అక్కడ చిన్న శాంపుల్గా వదిలేరు, దాన్ని పెద్ద ఎత్తున ఈ సినిమాలో కుదిరింది. చెప్పాలంటే ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు పాత సినిమాలన్నీ మైండ్ నుంచి పోయింది. ఈ సినిమా ఫస్ట్ సినిమా అన్నంతగా ఇన్వాల్వ్ అయ్యాం, ఫస్ట్ సినిమా అన్నంతగా జెల్ అయ్యాము, ఆ కెమిస్ట్రీ కుదిరింది, అలా ఇన్వాల్వ్ అయ్యాం. ఆడియన్స్ కూడా ఆ సినిమాలు ఉన్నాయా అంటే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు గుర్తించుకోవాలి తప్ప వాళ్ళ దృష్టిలో కూడా ఇదే ఫస్ట్ సినిమా అనుకోవచ్చు.